హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యుఎస్ఆర్ స్టోరీస్. పోయిన ఎపిసోడ్లో నరసయ్య తన ఇంటిని అమ్మేస్తాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మరి ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుందనేది చూసేద్దాం. ఈరోజు చెప్పబోయే కథ షిరిడి సాయిబాబా ఎపిసోడ్ 5. ఆ రాత్రి ఎవ్వరూ నిద్రపోలేదు. ఆ రాత్రి షిరిడి ఊరంతా నిద్రపోయింది. కానీ ఒక ఇంట్లో మాత్రం నిద్ర అనేదే లేదు. మాట కూడా లేదు. గడియారం మోగుతున్న శబ్దం మాత్రమే వినబడుతుంది. గుండె మోగుతున్న శబ్దం కన్నా తక్కువగా అనిపిస్తుందది. ఆ ఇల్లు నరసయ్య ఇల్లు. ఆ రాత్రి తర్వాత వాళ్ళ జీవితం మారిపోతుంది అని అప్పటి వరకు ఎవరికీ తెలియదు. దీపం మసకబారింది. చిన్నయ్య తల్లి ఒడిలో నిద్రపోతున్నాడు. లక్ష్మి మాత్రం గోడవైపు చూస్తూ కూర్చుంది. నరసయ్య బయట అంచున కూర్చొని తల చేతుల్లో పట్టుకొని రేపు ఉదయం అప్పువాడు వస్తాడు, ఇల్లు పోతుంది అనే ఆలోచన అతన్ని తినేస్తూ ఉంది. లక్ష్మి మెల్లగా అంది, నరసయ్య, మనకు ఇంకో దారి ఉంటుందేమో అని. అతను కఠినంగా అన్నాడు, లేదు లక్ష్మి, దారులన్నీ మూసుకుపోయాయి. ఆ మాట ఆమెకు గాయపరిచినట్టయింది. అదే సమయంలో మసీదు దగ్గర బాబా మంట ఎదుట కూర్చున్నాడు. అసాధారణంగా నిశ్శబ్దం. దొనిమంట ఒక్కసారిగా పెద్దగా మండింది. ఆ కాంతి ఊరంతా పడింది. అది చూసిన ఒక వృద్ధుడు గుబురుగా అన్నాడు, ఇది మామూలు రాత్రి కాదు అని. నరసయ్య ఆగలేకపోయాడు. అర్ధరాత్రి ఎవరూ లేని వేళ మసీదు వైపు నడిచాడు. గుండె బరువుగా ఉంది. కళ్ళల్లో నీళ్లు. బాబా ఎదుట కూర్చొని ఏమీ మాట్లాడలేదు. చాలాసేపటికి ఒక్క మాట అన్నాడు, బాబా, నన్ను కాదు, నా కొడుకును కాపాడు అని. అంతే. ఆ మాటలు తండ్రి గుండె చీలిపోయినట్టయింది. బాబా నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. నరసయ్య వైపు చూశాడు. ఆ చూపులో కోపం లేదు. అతను మెల్లగా అన్నాడు, నీ ఇంటిని కాపాడాలంటే ముందు నీ భయాన్ని వదిలేయాలి అని. నరసయ్య అమాయకంగా చూశాడు. భయం వదిలేస్తే అప్పు పోతుందా బాబా అని అన్నాడు. బాబా ఒక్క మాట మాత్రమే అన్నాడు, రేపు ఉదయం వరకు ఎదురు చూడు అని అన్నాడు. అంతే. ఇంతకంటే ఏమీ చెప్పలేను అని సాయిబాబా అనేశాడు. నరసయ్య ఇంటికి తిరిగొచ్చాడు. లక్ష్మి అడిగింది, ఏమన్నాడు బాబా అని. నరసయ్య నిశ్శబ్దంగా అన్నాడు, రేపు ఉదయం వరకు ఎదురు చూడన్నాడు అని అంటాడు. ఆ మాట వినగానే లక్ష్మి కళ్ళల్లో ఆశ మెరిసింది. కానీ బయట ఆకాశంలో మేఘాలు మళ్ళీ కమ్ముకుంటున్నాయి. ఇది వర్షం యొక్క సూచననా లేక మరో పరీక్షనా అని అనుకుంది. ఆ రాత్రి షిరిడి ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. గడియారం మెల్లగా ఉదయం వైపు సాగుతూ ఉంది. నరసయ్య ఇంట్లో మాత్రం ఎవరూ నిద్రపోలేదు. చిన్నయ్య తల్లి ఒడిలో కదులుతూ నిద్రలోకి జారుకున్నాడు. లక్ష్మి దేవుణ్ణి చూస్తూ కూర్చుంది. నరసయ్య మాత్రం గోడకు ఆనుకుని కూర్చొని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రేపు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూనే ఊపిరి బిగపడుతూ ఉన్నాడు. సూర్యుడు ఇంకా పూర్తిగా ఎగరక ముందే అప్పు ఇచ్చినవాడు ఊర్లోకి వచ్చాడు. వెంటనే మాట పాకింది. నరసయ్య ఇల్లు తీసుకోవడానికి వచ్చాడట అని అందరూ అనుకుంటున్నారు. మెల్లగా జనం కూడా చేరారు. అతను గట్టిగా అన్నాడు, ఇక మాటలు వద్దు, ఇల్లు ఖాళీ చెయ్యండి అని. లక్ష్మి వణికిపోయింది. చిన్నయ్య ఏడవడం మొదలుపెట్టాడు. నరసయ్య మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఆ క్షణంలో అతనికి బాబా మాటలు గుర్తొచ్చింది, రేపు ఉదయం వరకు ఎదురు చూడు అని. అప్పువాడు ముందుకు వచ్చి ఇంటి తలుపు తెరవబోతున్నాడు. అప్పుడే ఊర్లో నుంచి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆగు ఆగు అని. అతని చేతిలో కాగితం ఉంది. అది నరసయ్య పని చేసిన చోటు నుంచి వచ్చిన సమాచారం. అప్పు కింద పెట్టిన పనికి డబ్బు మంజూరు అయిందని అందులో రాసి ఉంది. అంతే. అందరూ ఆశ్చర్యపోయారు. నరసయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పువాడు మాట లేకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. నరసయ్య వెంటనే మసీదు వైపు పరిగెత్తుకుంటూ బాబా అక్కడే ఉన్నాడు. నరసయ్య కాళ్లకు నమస్కరించి అన్నాడు, బాబా, నువ్వు అద్భుతం చేశావు అని. బాబా మెల్లగా నవ్వాడు, నేను ఏమీ చెయ్యలేదు, నువ్వే నిలబడ్డావు. నమ్మకం ఉన్నవాడికి దారి కనిపిస్తుంది అని అన్నాడు. ఆ మాటలతో నరసయ్య కన్నీళ్లతో కరిగిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక విషయం అర్థమైంది. బాబా సమస్యలు తీర్చడు, మనిషి బలంగా చేస్తాడు, భయాన్ని తొలగిస్తాడు అని. కొన్ని రోజులకి మన జీవితంలో మామూలుగానే మొదలవుతున్నాయి. కానీ ఆ రోజు షిరిడిలో గాలి కూడా భయంగా ఊగింది. మసీదు ముందు దునిమంట ఎప్పట్లా మండుతూనే ఉంది. కానీ ఆ సమయంలో మాత్రం మండలేదు. పక్షులు కూర్చోలేదు. మనుషుల మొక్కల్లో ఏదో తెలియని ఆందోళన. ఎవరికీ తెలియదు.
ఆ రోజు తర్వాత షిరిడీ మళ్ళీ మామూలుగా ఉండదని. షిరిడీకి కొద్ది రోజుల క్రితమే వచ్చిన కుటుంబం వెంకయ్య, సీతమ్మ చిన్న కూతురు. వెంకయ్య కష్టపడి పనిచేసేవాడు మనిషి. సీతమ్మ మౌనంగా భరించే భార్య, చిన్న కూతురు గౌరీ. వాళ్ళు ఊరికి వచ్చిన ఒక చిన్న ఇల్లు తీసుకున్నారు. వెంకయ్య రోజు కూలి పనికి వెళ్తాడు. కానీ ఇటీవల అతని చేతులు వణుకుతున్నాయి. పనిలో పొరపాట్లు, రోజురోజుకి శరీరం బలహీనంగా మారుతుంది. సీతమ్మ గమనించింది. ఆ రాత్రి గౌరీ నిద్రపోయింది. వెంకయ్య మౌనంగా కూర్చున్నాడు. సీతమ్మ దగ్గరకు వచ్చి మెల్లగా అడిగింది, ఏమైంది, రోజురోజుకి మారిపోతున్నావని. వెంకయ్య మొదట మాట్లాడలేదు. కొంతసేపటికి గట్టిగా ఊపిరి తీసుకొని అన్నాడు, సీత, నాకు భయం వేస్తుంది అని అన్నాడు. ఏమైందండి అని అడిగింది. పని చేస్తుంటే కళ్ళు ముందు చీకటి కమ్ముకుంటుంది. శరీరం మాట వినటం లేదు. ఆ మాటలు విన్న సీతమ్మ గుండె దడదడలాడింది. వెంకయ్య పని చేస్తున్న చోటు అచానక్ కూలిపోయాడు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. నీళ్లు తేవండి, నీళ్లు తేవండి అని అరిచారు. శ్వాస తీసుకుంటున్నాడా అని చూశారు. కొంతసేపటికి లేచాడు. కానీ అతని కళ్ళల్లో భయం. అతను ఒక్క మాట అన్నాడు, నాకేదో జరుగుతోంది అని. అదే రోజు సాయంత్రం ఊరి పెద్దమ్మ ఒకరు సీతమ్మతో అన్నారు, బాబా దగ్గరకు తీసుకెళ్ళు, ఇది మందులతో తగ్గేది కాదు అని అన్నారు. సీతమ్మకు భయం వేసింది. కానీ ఆశ కూడా పుట్టింది. ఆ రాత్రి వెంకయ్యను మసీదు దగ్గరికి తీసుకెళ్లారు. బాబా దుని ముందు కూర్చున్నాడు. వెంకయ్యని చూసి ఒక్కసారిగా గమనించాడు. ఏమీ మాట్లాడలేదు. సీతమ్మ కాళ్ళపై పడి ఏడ్చింది, బాబా, నా భర్తను కాపాడు అని. బాబా కళ్ళల్లో ఒక క్షణం మెరుపు కనిపించింది. తర్వాత మెల్లగా అన్నాడు, శరీరం కాదు, మనసు అలసిపోయింది అని. అందరూ ఆశ్చర్యపోయారు. వెంకయ్య గబగబా అన్నాడు, నాకు ఏం చేయాలో చెప్పండి బాబా అని. బాబా ఒక్క మాట అన్నాడు, రేపు ఉదయం నీ ఇంటి ముందు నిలబడు, అంతే అన్నాడు. ఎందుకు, ఎలా, ఏం జరుగుతుంది, ఏమీ చెప్పలేదు. ఆ రాత్రి సీతమ్మకి నిద్ర లేదు. వెంకయ్య గోడపై చూస్తూ కూర్చున్నాడు. బయట గాలి వీస్తుంది. మసీదు నుండి దునిమంట వెలుగు కనిపిస్తుంది. రేపు ఉదయం ఏం జరుగుతుంది, వెంకయ్య వ్యాధి ఏది, బాబా ఎందుకు ఇంటి ముందు నిలబడమన్నాడు అన్నది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. మరి మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు సాయిబాబాని కనుక నమ్మినట్టయితే ఓం సాయిరామ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.